ఇట్లా రాకూడదు. ఇట్లా దేని వల్ల వచ్చింటది అంటావు? అది కల్తీ మొక్క ఇస్తున్నాము. ఇది మారుతి నరసింహ అల్లుడు ఇచ్చినాడు. ఆయనది పాత బస్ స్టాండ్ లో కంపెనీ అంగడి ఉంది. యాడ్ ఇస్తాడు ఆయన. 4 ఏళ్ళప్పుడు అట్టిచ్చినాడు. పోయిన సంవత్సరం అట్టిచ్చినాడు. మళ్ళీ 7 బాగున్నాయని ఇట్టిచ్చినాడు. ₹1,00,000 గుత్త ఇది నేను తీసుకున్నా. ఇత్తనం ఆయన కంపెనీ తీసిన మన షాప్ లో. అంటే 4 సంవత్సరాల కింద ఇచ్చినాడు. ఇట్టనే వచ్చింది పరిస్థితి. వచ్చింది. ఆయన దగ్గర ఇత్తనం బాలేదని తెలుసు కదా. ఆయన దగ్గర తెలిసినప్పుడు మళ్ళీ ఆయన దగ్గర ఎందుకు పోయినారు మరి? ఆయన దగ్గరికి ఎందుకు పోయినామంటే ఆయన గట్ట ఒక మెట్టిపల్లి ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి స్పీడ్ మంచి స్పీడ్ వచ్చింది. ఇది బాగుండాయి కంపెనీ మళ్ళీ ఒరిజినల్ స్పీడ్ ఇచ్చింది. మీరు తీసుకుందని వచ్చి మాకు ఇంటికాడ చెప్పిపోయింటే మేము పోయి తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పోయి మేము షాప్ కాడ అడిగితే మిషన్ వచ్చి పని చేసుకోబడి మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అది ఇది అని చెప్తున్నాడు ఆయన. గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకొని మాకు కట్టి లేకపోతే మేము మందాసి అవ్వాల్సిన పని వస్తుంది. ఇది గుత్త ₹1,00,000 పెట్టి గుత్త తీసుకుండా మళ్ళీ ₹1,50,000 పైన ఖర్చు పెట్టినా. నీరు 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 రైతు కంట మందాసి అవ్వాల్సిన పని వస్తుంది. ఇంకా వాళ్ళు అప్పులు చేసినాం కదా. ఇప్పుడు 90,000 అప్పే తెచ్చిన. సేద్యాలకి విత్తనాలకి కూలోళ్ళకి సులువుల మందేనికి పురుగు చంపనీకే అంత అప్పు తెచ్చి 90,000 అప్పు తెచ్చిన. సొంత డబ్బులు పెట్టిన. 4 ఎకరాల తోట ఇది. మీ పేరు? నా పేరు విషయనప్ప. కంకులు వచ్చేట్టు వేస్ట్ కదా. వస్తే పోతుంది ఏముండదు కంకి. ఏం ఇవన్నీ వేస్ట్ రావు. అవి వెనక్కి తిప్పి ఇట్లా ఆటోమేటిక్. మీ సమస్య మొత్తం కల్తీ తినేసినాడు. ఆడికి అంగడికి పోతే ఏం చేసుకుంటా చేసుకోపా ఉండేదంటే మేము ఏం చేయాలంటున్నాడు. మారుతి వెంకటేష్ డోన్ పాత బస్ స్టాండ్. వాళ్ళ దగ్గర మీకు ఏం చెప్పినారు? కన్నెత్తి కూడా చూడలేదు. మేము ఉద్దుబుట్టిన పని చేసుకోపా మేము ఏం చేయలేము అంటున్నాడు. ప్రభుత్వం తీసుకెళ్ళారా? ఏం పోలేదు. ఇంకా వాళ్ళతోనే వీళ్ళతోనే అంగట్లో రిప్లై అయ్యలేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? పంట ఏ విధంగా ఉంది అప్పుడే? పంట ఏం లేక మొత్తం కల్తీ అయిపోయింది. 100 క్వింటాలు అయ్యేది పొద్దు 20